ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజర్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, ధనుస్సు రాశి వారికి లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, కాస్త ఆర్థిక పరిస్థితి లైఫ్ లాంగ్ బాగుండాలన్నా వీళ్ళు ఏం చేస్తే బాగుంటుందంటారు? అలాగే వీళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ రావాలంటే ఏ క్షేత్రానికి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి వస్తే బాగుంటుందంటారు? తప్పకుండా. ధనస్సు రాశి వాళ్ళు మనకు అనగానే ఏంటంటే, ధనస్సు రాశి వాళ్ళ లక్షణాలు మనకు తీసుకుంటే, వీళ్ళు ఏ విషయమైనా మనీతో ప్లాన్ చేసుకుంటారు. ఏదైనా డబ్బు ఉంటేనే ఏదైనా సాధిస్తామని చెప్పేసి ఏ ఎమోషన్కి లొంగరు, ఏ ప్రాక్టికల్ విషయాలకి నమ్మరు. ఓన్లీ ఏంటంటే డబ్బు. సో ఏం చేసినా సరే డబ్బు వస్తేనే మిగతా పనులు చేద్దాం అని అనుకుంటారు. దీనివల్ల వీళ్ళు చాలా విషయాలు కొన్ని విషయాలు కోల్పోతుంటారు. ఎందుకంటే అన్నిటికీ డబ్బే కంపల్సరీ, అవసరం కదా, ప్రాధాన్యం కదా. కాకపోతే అండి కొన్ని రాశులకి డబ్బు ప్రాధాన్యత కాదు, ఎమోషన్ ప్రాధాన్యత ఉంటుంది. ఈ ధనస్సు రాశి అగ్నితత్వ రాశి. అగ్నితత్వ రాశిలో ధర్మార్థ కామ మోక్షాల్లో ఇది కామ్యార్థమే వచ్చింది. అంటే ఏదో ఒక కారణంతో వీళ్ళతో వల్ల కొంతమంది ఉద్ధరింపబడాలి, కొంతమందికి మంచి జరగాలి, కొంతమందికి చెడు జరుగుతుంది. సో ఈ మంచి జరిగే లక్షణాలు మనం ఫస్ట్ తీసుకుంటే, వీళ్ళు ఏదైనా సాధించాలంటే ఇంట్లో వాళ్ళు వీళ్ళతో ఎమోషన్తో ఎప్పుడు మాట్లాడుతుంటారు. ఆ ఎమోషన్ వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోకుండా వాళ్ళు తీసి పక్కన పెట్టేసి వాళ్ళు అనుకుంది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇది వీళ్ళకి పెద్ద మైనస్ పాయింట్. సో ఇంట్లో వాళ్ళ ప్రేమ అభిమానాలు, ముఖ్యంగా భార్య యొక్క అభిమానాన్ని, భార్య ఒక ప్రేమని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భార్య సంపాదించే అభిమానం, ప్రేమ ముందు వీడి సంపాదన అంతా కూడా తక్కువే ఉంటుంది. ఎందుకంటే ధనస్సు రాశి వాళ్ళకి ఒక్కరికి అదృష్టమైన భార్యలు వస్తుంటారు చాలా వరకు. ఎందుకంటే వాళ్ళు బర్త్డే ఇంపార్టెంట్, మా ఆయన నాకుంటే చాలు, నాకు ఇంకేం అక్కడ, మా ఆయన నాతో టైం స్పెండ్ చేస్తే చాలు, మా ఆయన నాతో పాటు తిరిగితే చాలు, కాసేపు మేము ఇద్దరు సినిమాకి వెళ్ళి కాసేపు నాతో మాట్లాడారంటే మా ఆయన నాకు చాలా, ఇంకా అంతమంది ఏం అక్కర్లేదు అనే కోరికలు ఎక్కుకుంటాయి. వీళ్ళు అసలు భార్యకి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలని, సో మంచి లైఫ్ స్టైల్లో లీడ్ చేసి పెట్టేటట్టుగా మంచి కాస్ట్లీ లైఫ్, కాస్ట్లీ ఫర్నిచర్స్ అలా చేస్తుంటారు అన్ని వస్తువులు. ధనస్సు వాళ్ళు ఏంటంటే డబ్బు మీద ఎక్కువ వ్యామోహం ఉంటుంది, డబ్బు సంపాదించడంలో ముందుంటారు. పిల్లలకి, ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు వాళ్ళు. కానీ వీళ్ళ ప్రయారిటీలో ఇక్కడ ఎమోషన్ ఉండదు. అంత హోదా, హుందాతనం, ఆ డిగ్నిటీ, ఆ డిగ్నిఫైడ్ లైఫ్ని అదే చూపిస్తుంటారు. కానీ వీళ్ళకి సంతానం కానీ వీళ్ళ ఫ్యామిలీ కానీ ఏం కోరుకుంటుందంటే వీళ్ళకి కావాలి, వాళ్ళకి వీళ్ళు టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో, వీళ్ళు కాస్త కబుర్లు చెప్పాలి, కాస్త ఏదైనా మంచి మంచి కబుర్లు చెప్పి కాసేపు వాళ్ళతో పాటు కలిసి భోజనం చేయాలి, భోజనం చేసేప్పుడు చక్కగా మంచి మంచి మాటలు వినాలి. అది వాళ్ళ కోరికలు. వాళ్ళకి ఏంటంటే ఈ డబ్బు, ఈ లైఫ్ స్టైల్ వద్దు అని చెప్పి లక్షణం అన్నమాట. అంటే జనరల్గా ఇవన్నీ ఏముంది పెద్ద విషయం, అది సంపాదించుకుంటే మేము కూడా సంపాదిస్తాం కదా, పెద్ద కష్టం ఏంటి, కానీ మనిషి ఇంపార్టెంట్ అని చెప్పి ఎమోషనల్ ఫ్యామిలీ ఉండడమే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఒక విధంగా మైనస్ ప్లస్. ఎందుకంటే భార్య ఏదైనా పూజ చేస్తుంది అనుకోండి, ఆ పూజ వీళ్ళకి ఫలిస్తుంది. జనరల్గా ఆడవాళ్ళు పూజలు చేస్తే ఆడవాళ్ళకి ఉంటుంది, మగవాళ్ళకి ఉండదు అని చెప్పి అంటుంటారు. అలాగే ఉండదు ఇక్కడ. ప్రకృతి స్త్రీ ఒకటే. సో ప్రకృతిలో ఏదైనా కావాలి అంటే స్త్రీ కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది. అందుకే కోరికలు అనేవి ఆడవాళ్ళు ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుంది. చాలా మంది మా ఆయనకి మంచి ఉద్యోగం కావాలి, మంచి వ్యాపారం, మాకు అభివృద్ధి కావాలి అని గుళ్ళో దీపాలు పెట్టి పూజలు చేస్తున్నా ఫలిస్తాయి. అయితే ధనస్సు రాశి వాళ్ళకి తొందరగా ఫలిస్తాయి, మిగతా వాళ్ళకి తక్కువగా ఫలిస్తాయి, వీళ్ళకి ఎక్కువ ఫలిస్తాయి. వీళ్ళ అదృష్టాన్ని వాళ్ళ వైఫ్ అనే సంగతి విషయం తెలుసుకొని వైఫ్తో చాలా హ్యాపీగా ఉండాలి. అలాగే ధనస్సు రాశి అమ్మాయిలు అయితే హస్బెండ్ ఏం కోరుకుంటున్నాడో అదే కోరుకుంటాడు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నా వైఫ్తో కాసేపు అవన్నీ చేసేపాటు కాసేపు కూర్చొని నాతో కబుర్లు చెప్తూ కాసేపు భోజనం వడ్డిస్తే చాలా, నాకు చాలా సంతోషంగా ఉంటుందని అనుకుంటాడు. అది చేయాలి. సో ధనస్సు రాశి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడము, ఫ్యామిలీ ఎమోషన్ని వారంలో ఒక్కరోజైనా వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయడము, వాళ్ళతో పాటు సరదాగా ఎంజాయ్ చేయడము, వాళ్ళకి ఏం కావాలో అది తెచ్చివ్వడంలోనే వాళ్ళ ప్రేమ ఉంది. వాళ్ళ ఆనందంలోనే వీళ్ళ సంపాదన ఉంది. అంటే వీళ్ళు చాలా వరకు సంపాదిస్తారు. డబ్బు కోసం ఎంత పరిగెడతారంటే చాలా స్పీడ్గా వెళ్తారు వీళ్ళు. ధనస్సు రాశి వాళ్ళు చిన్న వయసులో సంపాదించే వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగంలో, వ్యాపారంలో, తర్వాత వ్యాపారంలో ఎక్కువగా ప్రొఫెషనల్గా ఎక్కువగా ఉంటారు ఉద్యోగాల కంటే. ఎందుకంటే సరైన ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఉంటుంది ధనస్సు రాశి వాళ్ళకి. ఒక్కొక్కసారి ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులకు భారం అవ్వకూడదు, వాళ్ళకి నేను ఒక సంపాదించి ఇవ్వాలి తప్ప మా నాన్నకి ఇంకా నేను ఇంత వయసు వచ్చాక ఇంకా ఏంటి బడి నవ్వేది అని చెప్పి అనే లక్షణం, గుణం అన్నీ మంచివే. ఈ గుణగణాలన్నీ మంచివే వాళ్ళవి. కాకపోతే ఏంటంటే వాళ్ళ లైఫ్లో సంపాదించుకుంది నిలబడాలంటే ఫ్యామిలీ యొక్క ఆనందమే వీళ్ళు నిలబడుతుంది. ఇప్పుడు భార్య మా ఆయన బాగుండాలి అని కోరుకుంటేనే ఆ డబ్బు నిలబడుతుంది. లేకపోతే ఒక్కొక్కసారి
చాలా వరకు ధనుసు రాశి వాళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసి దాంట్లో బ్రేక్ వచ్చేస్తుంది, డబ్బు పోతుంది, డబ్బు పోవడము, డబ్బు పోగొట్టుకోవడము, ఆ డబ్బుని అది తెచ్చుకోవాలనుకోవడం. చాలా మంది కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఆ కోట్ల రూపాయల్లో ఇన్వెస్ట్మెంట్లో ఒకసారి ఆగిపోతుంటాయి. సో ఆ డబ్బుని ఎలా తెచ్చుకోవడం అర్థం కాదు, ఎందుకు ఇంత కష్టం వచ్చిందో అనుకోరు. సో లైఫ్లో వీళ్ళు ఏ ఎమోషన్కి లొంగరు కనుక ఆ ఎమోషనల్ లొంగపోవడం వల్ల కొంతమంది హట్ అవుతుంటారు, బాధపడుతుంటారు. ఆ బాధ, ఆ ఖర్చు వీళ్ళు తగులుతుంది. అది ఎప్పుడవుతుంది, ఏదైనా సరే జమ అవుతున్నప్పుడు ఒక్కొక్క డ్రాప్ నిన్నప్పుడు ఒక బకెట్ ఫుల్ అయినప్పుడు దాని నుంచి మనకు తెలుస్తుంది కదా, అలా ఖర్చు అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆ ఖర్చు అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకి ధనాధిపతి ఎవరు? మకర రాశి, శని భగవానుడు. సో 2వ స్థానం మకర రాశి అవుతుంది. అంటే ఏంటి, శని భగవానుడు ఏంటి, ఏది కర్మైనా అనుభవించాల్సిందే. సో నువ్వు హ్యాపీగా ఇన్ని రోజులు అనుభవించాలంటే అన్ని రోజులు హ్యాపీనెస్ ఇస్తాడు. ఒక్కరోజు బాధపడాలంటే ఖచ్చితంగా బాధపడాల్సిందే, పక్షపాతం ఏం చూపించాడు ఆయన. ఆ ఫోన్లో ఇన్ని రోజులు మంచి చేశారు, ఇంత పుణ్యం చేశారు కదా, ఈ ఒక్క పాపాన్ని ఏముంది మనం దీన్ని సరిసమానం చేద్దామని అనుకోడు ఆయన. ఆ పాపం బాధ అనుభవించాల్సింది. అలాంటి బాధ ఏంటంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి ప్రాబ్లమే. వీళ్ళు దేనికి భయపడరు, కానీ ఫైనాన్షియల్ క్లాషెస్ వచ్చినప్పుడు, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా భయపడతారు. ఎందుకు భయపడతారు అంటే అది వాళ్ళ కోసం కాదు, వాళ్ళు 0 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు, మళ్ళీ 0 అయినా మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తాను ధైర్యం వాళ్ళకు ఉంటుంది. కానీ ఫ్యామిలీ ఎక్కడ బయటపడుతుంది, ఫ్యామిలీ ఎక్కడ బాధపడుతుంది, ఫ్యామిలీ ఎక్కడ ఇబ్బంది పడుతుంది అనే భయంతో వీళ్ళు బాధపడతారు. సో వాళ్ళకి ఫ్యామిలీ అంటే అంత ప్రయారిటీ ఉంది, అది మనసులో ఉంటుంది, బయట ఉండదు. సో ఫ్యామిలీకి ఏంటంటే బయటికి మాట్లాడితేనే ఇష్టం. ఆ బయటికి వీళ్ళు ఎప్పుడైతే మాట్లాడి వాళ్ళతో ప్రేమగా, ఇప్పుడు చాలా మంది ధనుసు రాశి వాళ్ళ హస్బెండ్స్కి వైఫ్లు ఫోన్ చేస్తారు, మీరు తిన్నారా అండి అనేసి. తినకుండా ఏం చేస్తాం, తింటాం కదా, ఎందుకు ఫోన్ చేసి టైంలో డిస్టర్బ్ చేస్తావు, రేపు పనిలో ఉంటాం కదా అని చెప్పి అనేస్తారు ఒకరి. ఆమె బాధపడుతుంది. ఆ బాధపడిన కొంచెం ఖర్చు అది జమ అవుతుంది, అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే వాళ్ళ లైఫ్లో ధనం అనేది ఎప్పటికీ ఇబ్బంది లేకుండా, భాగస్వామితో కాస్త ప్రేమగా మాట్లాడాలి, విసుకోకుండా. భాగస్వామితో కూడా, పిల్లలతో కూడా, సో తల్లిదండ్రులతో కూడా. ఎవరైనా ఫోన్ చేస్తే ఆ టైంలో తిన్నావా అని ఎందుకు అడుగుతారు ఎవరైనా? సో వాళ్ళ మీద ప్రేమ ఉంటేనే అడుగుతారు కదా, ఆ విషయం వీళ్ళు గుర్తించాలి. వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది. 12:30, 1 అయితే తినవా ఏంటి, తింటాం కదా, 10,000 ఫోన్ చేసి తిన్నారా అని ఇంపార్టెంట్ కాల్ ఏమని ఎత్తాం, ఒకటి ఏదైనా సమస్య వచ్చిందేమో అని. కాదు, ఇక్కడ ఏమి ఉండదు. అక్కడ తిన్నారా, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇదే పని, ఇంకేం ఖాళీ లేదు మీకు అని చెప్పి తిట్టేస్తారు రివర్స్లో. ఆ తిట్టడం ఇంకా పెద్ద ప్రాబ్లం. కొంతమంది చెప్పేస్తారు, కొంతమంది ఏంటంటే తిన్నా అని చెప్పి పెట్టేస్తారు, కొంతమంది ఏంటంటే తిడతారు, ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావా, అర్థం కాదు, తినవా ఏంటి అని చెప్పి. ఇలాంటివి చేస్తే మాత్రం కర్స్కి మారుతాయి. ఇది వీళ్ళు చేయకుండా ఉంటే చాలు ధనుసు రాశి వాళ్ళు. ఇక వీళ్ళ లైఫ్ టర్న్ అవ్వాలంటే ప్రత్యేకంగా ఏ క్షేత్రానికి వెళ్ళాలి జీవితంలో ఒక్కసారైనా, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది? వీళ్ళు అమ్మవారిని ఎక్కువ ఆరాధించాలి. ఎక్కువ అమ్మవారు ఆరాధించిన వాళ్ళు చాలా బాగా విశేషం కలిసి వస్తుంది. కాళికా అమ్మవారు వీళ్ళు బాగా కలిసి వస్తుంది. కాళికా అమ్మవారు, మహంకాళి అమ్మవారు, కాళికా అమ్మవారు దేవత. శనివారం పూట ఉపాసన ఉంటుంది, ఇది కాళికా అమ్మవారు. వీళ్ళు ప్రతి శనివారం ఆ కాళికా అమ్మవారి దగ్గరికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం వల్ల చాలా చాలా విశేషంగా ఉంటుంది. మనం దక్షిణ కాళీ కింద మనం అమ్మవార్లు అష్టదశ పీఠాల్లో ఉన్నాయి. తర్వాత పురోహితిక అమ్మవారి టెంపుల్ అని చెప్పేసి మనకి పిఠాపురం ఉంది. ఇలా అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం వల్ల వీళ్ళకి ఈ ఆడవాళ్ళ వల్ల వచ్చే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో దాని నుంచి బయటపడతారు. ఎక్కువ ఏంటంటే అక్క చెల్లెళ్ళు, భార్య, పిల్లలు, తర్వాత తల్లి. సో ధనుసు రాశి వాళ్ళకి ఏదైనా ఖర్చు అనేది వస్తే ఆడవాళ్ళు కనీసం కొంచెం బాధపడినా అది వాళ్ళ ఖర్చుగా మారుతుంది. వీళ్ళు కావాలని వీళ్ళు చెప్పించిన ఆ లక్షణం కాకుండా మామూలుగా మా వాడు ఎప్పుడు కోపిష్టమ్మా, చెప్తే విండు అని ఫోన్ చేస్తే వాడు తిడతాడు. ఇప్పుడు ఈ టైంలో ఎందుకమ్మా ఫోన్ చేస్తాను, పనిలో ఉంటుంది కదా, బిజీగా ఉంటుంది కదా, ఎందుకు చేస్తావు అని చెప్పి అంటాడు. పాపం మళ్ళీ వాడిని ఇబ్బంది పెడతాం అని చెప్పేసి భయపడుతుంటారు. చూడండి, అలా భయపడినా బాధపడినా అది వీళ్ళకి ఖర్చుగా మారుతుంది. ఇలాంటి ఖర్చు నుంచి బయటపడాలంటే ఆ అమ్మవారి దేవాలయాలకి, కాళికా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం వల్ల ఆ తెలియక చేసిన తప్పులకి ఆ శిక్ష అనేది పోతుంది అనమాట. శిక్ష పడకుండా కాపాడబడతారు. తెలిసి చేసిన తప్పులకి మనం ఆ శిక్ష మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. పర్టికులర్గా ఒక అమ్మాయిని ఏడిపించాం, వైఫ్ని బాధ పెట్టాం, అది మనం అనుభవించాల్సిందే, అదేం పోదు. అందుకని బాధ పెట్టకుండా మ్యాక్సిమం ఆడవాళ్ళని కానీ పిల్లల్ని కానీ ఏ ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్తే వీళ్ళు హ్యాపీ లైఫ్, ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి. ప్రతి సంవత్సరం వెళ్ళాల్సింది ఏంటంటే ఉజ్జయిని మాత అమ్మవారి దగ్గరికి వెళ్ళడం, ఉజ్జయిని అమ్మవారి దర్శనం చేసుకొని రావడము, ఇది చాలా విశేషంగా వీళ్ళు ఫలిస్తుంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఇది ఎక్కడైతే ఏ ఊర్లో వాళ్ళు ఆ లోకల్గా ఉండే అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో మనకి దేవతలుగా ఉండేవారు, గ్రామ దేవతలు కాదు, ఇప్పుడు ప్రసిద్ధి చెందిన దేవతలు అంటే దుర్గా అమ్మవారు, కాళికా అమ్మవారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ ఆలయానికి గ్రామ దేవతగా కాకుండా ఆ ఊరికి దేవతగా ఉంటారు. ఇప్పుడు మనకి హైదరాబాద్ తీసుకుంటే పెద్దమ్మ తల్లి దేవత. సో పెద్దమ్మ తల్లి అంటే దుర్గా అమ్మవారు, ఆవిడ వెలిసిన క్షేత్రం.
సో అలాంటి విశేషమైన క్షేత్రాలకు వెళ్ళడం వల్ల వీళ్ళకి బాగా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా వెలిసిన క్షేత్రాలకు వెళ్ళాలి. ఇప్పుడు మా మహంకాళి అమ్మవారి టెంపుల్ సికింద్రాబాద్లో అమ్మవారి టెంపుల్, అక్కడ వెలిసిన ఆవిడ, అక్కడ ఆ టెంపుల్కి వెళ్ళడం. ఇలాగా లోకల్గా ఉండే వెలిసిన దేవాలయాలు కొన్ని ఉంటాయి దేవతలవి, అలా వెలిసిన దేవాలయానికి వెళ్ళడం వల్ల వీళ్ళకి చాలా విశేషమైన ఫలితం కనిపిస్తుంది. ఎటువంటి శాపాలు ఉన్నా బయటికి పోయే అవకాశం ఉంటుంది. శాపం వల్ల వీళ్ళకి చాలా వరకు ధనం అనేది ఒకేసారి కుప్పకూలిపోయే పని వస్తుంది. ఒక్కొక్కసారి కుప్పకూలిపోవడం అనేది ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కువ చేసే బిజినెస్ అన్ని ఏంటంటే ట్రేడింగ్ బిజినెస్లు, తర్వాత క్యాటరింగ్ బిజినెస్లు, తర్వాత ఫైనాన్షియల్లో ఈ ఒకరికి ఈ వడ్డీ వ్యాపారాలు ఉంటారు అందువల్ల దాన్ని ఏమంటారో తెలియదు, కానీ ఆ పద్ధతులు వీళ్ళు ఎక్కువ ఇస్తుంటారు. నమ్మిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కొన్ని. సో వాళ్ళ దగ్గర సేఫ్టీ వీళ్ళు తీసుకుంటారు, ఆస్తులు ఏమో పెట్టుకుని ఇస్తారు, ఏం ఫ్రీగా డబ్బులు ఏమైనా ఇవ్వరు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళ విషయంలో. అయితే ఏంటంటే ఒక్కొక్కసారి చిరాస్తి మనం పెట్టుకుని డబ్బులు ఇచ్చినా సరే ఒక్కొక్కసారి అది పోయినప్పుడు బాధపడతాం మనం. ఇలాంటి కర్స్ జరిగినప్పుడు పెద్ద ఎత్తున పోతుంది. అందుకని వీళ్ళు ఈ దేవాలయాలకు వెళ్ళడం వల్ల అటువంటి ప్రమాదాలు రాకుండా కాపాడబడతారు. అది చేయాలి వీళ్ళు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.